జోగి రమేష్ను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా. కాశీబుగ్గ తొక్కిసలాట డైవర్షన్ కోసమే అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. నకిలీ మద్యం కేసు నిందితులంతా టీడీపీ వాళ్లే అన్నారు. అక్రమ కేసులు అరెస్టులకు భయపడేది లేదంటున్న అంజద్ బాషాతో మా ప్రతినిధి శ్రీనివాస్ మాట్లాడారు. చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ని అరెస్టు చేయడం మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు లేనటువంటి ఏదైతే తప్పుడు నివేదికలు తీసుకొని తమకు సంబంధించినటువంటి నిందితులను అనుకూలంగా మార్చుకొని జోగి రమేష్ని అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం చేశారని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మన దగ్గర వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, జోగి రమేష్ గారి అరెస్ట్ ఈరోజు తెల్లవారుజామునే వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా తీసుకుంటారు దాన్ని? నిజంగా ఇవాళ మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారిని తెల్లవారుజామున వాళ్ళ ఇంటి వద్ద అరెస్ట్ చేయడము, దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఇది అక్రమ అరెస్ట్. ఎక్కడ మద్యం స్కామే లేని చోట ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ పెట్టి ఫ్యాబ్రికేటెడ్ ఎవరైతే వాళ్ళ చేత చెప్పించి ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసులు నమోదు చేసి మరి ఈరోజు అక్రమంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతినిత్యం అండదండగా ఉన్న నాయకులను టార్గెట్ చేసుకొని మరి ఈరోజు ఒక్కొక్కరిని ఈరోజు అరెస్ట్ చేసుకుంటా ఈరోజు వెళ్తున్న పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా 1.5 సంవత్సరం కాలం కావస్తుంది. మరి ఈ 1.5 సంవత్సరం కాలంలో మరి ఈ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందింది. అన్ని రంగాల్లో. ఎందుకంటే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. మరి ఈ 18 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలకు అందించలేని పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి అదేవిధంగా ఎక్కడన్నా అభివృద్ధి జరుగుతుందా అంటే ఎక్కడ వేసిన గొంగలి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ వేసిన గొంగలి మరి ఈ 1.5 సంవత్సరం కాలంలో అలాగే ఉంది. ఎక్కడ ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు సాగడం లేదు. మరి అభివృద్ధి అనేది శూన్యం. మరి అదేవిధంగా ఎక్కడన్నా ఎవరికన్నా మేలు జరుగుతుందా అంటే ఈ రాష్ట్రంలో ప్రజలకంటే ఒక్కరికి మేలు జరిగిన పరిస్థితి లేదు. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత మరి అరెస్ట్ అయిన వ్యక్తి కాడ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందండి? సెల్లే లేదన్నారు కదా. ఎవరైనా అరెస్ట్ చేసిన తర్వాత అతని కాడ ఏముంటే కూడా మరి ఆ పోలీసులు తీసుకోవడం జరుగుతుంది. మరి అతని కాడ అదే డ్రెస్లో మరి ఏదైతే వీడియో ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయడానికి ముందే అతని దగ్గర సెల్ ఫోన్ పోయిందని చెప్పేశాడు. అదే నా కాడ సెల్ లేదని చెప్పాడు. సెల్ లేదని చెప్పిన వ్యక్తి మరి ఆ సెల్ ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఏదైతే అరెస్ట్ చేసిన రోజు ఏ డ్రెస్లో ఉన్నాడో, ఏ షర్ట్ వేసుకుని ఉన్నాడో మరి ఆ వీడియోలో కూడా అదే షర్ట్ వేసుకొని వీడియో తీయడం జరిగిందంటే ఇవన్నీ కూడా చూస్తే ఏం తెలుస్తుందంటే దీని భాగోతం ఏమంటే ఇది ఫ్యాబ్రికేటెడ్. కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇలా చేస్తున్నారని చెప్పారు. ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో అన్నీ గమనిస్తున్నారు. సరైన సమయంలో సరైన విధంగా ప్రజలే ఒక బుద్ధి చెప్తారని చెప్పేసి అంజద్ బాషా చెప్తున్నారు. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.